హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. హనుమాన్ చాలీసా ఏ భాషలో రచించడం జరిగిందో మీకు తెలుసా? అంతేకాదు దానిని ఎవరు రచించారు, అసలు అది ఎలా పుట్టింది? ఉత్తర భారతదేశంలో క్రీస్తు శకం 16వ శతాబ్దంలో జీవించిన సంత్ తులసీదాస్ను సాక్షాత్తు వాల్మీకి మహర్షి అవతారంగా భావిస్తారు. తులసీదాస్ నిరంతరం రామనామామృతంలో తేలియాడుతూ ఉండేవాడు. వారణాసిలో ఒక సదాచార సంపన్నుడైన గృహస్థు తన ఏకైక కుమారునికి ఓ చక్కని అమ్మాయితో వివాహం జరిపించాడు. వారిద్దరూ ఆనందంగా జీవనం సాగిస్తుండగా విధి వక్రించి ఆ యువకుడు కన్నుమూశాడు. జరిగిన దారుణానికి తట్టుకోలేకపోయిన ఆయన భార్య హృదయ విదారకంగా విలపించసాగింది. శవయాత్ర తులసీదాస్ ఆశ్రమం మీదుగానే సాగుతుంది. చనిపోయిన యువకుని భార్య పరుగు పరుగున ఆశ్రమంలోకి చొరబడి తులసీదాస్ పాదాలపై పడి విలపించసాగింది. తులసీదాస్ కన్నులు తెరిచి దీర్ఘసుమంగళి భవ అని దీవించాడు. దానితో ఆమె కడు దీనంగా జరిగిన సంగతిని వివరించింది. తులసీదాస్, తల్లి, రాముడు నా నోట అసత్యం పలకించడు అని శవయాత్రను ఆపి శవం కట్లు విప్పించి రామనామాన్ని జపించి తన కమండలంలోని జలాన్ని చల్లాడు. ఆ మరుక్షణం ఆ యువకుడు పునర్జీవితుడయ్యాడు. ఈ సంఘటనతో తులసీదాస్ మహిమలకు విశేషంగా ప్రచారం జరిగి రామభక్తులుగా మారేవారి సంఖ్య నానాటికి ఎక్కువ కాసాగింది. ఇది అక్కడున్న ఘాజీలకు మింగుడు పడలేదు. ఈ విషయం ఢిల్లీ బాదుషా వరకు తీసుకెళ్లి వెళ్లడంతో ఆయన తులసీదాస్ను విచారణకు పిలిపించాడు. తులసీదాస్ను చూసి మీరు చనిపోయిన వానిని బతికించారంట కదా అని అడిగాడు. అంతటా తులసీదాస్ అంతా రాముని దయ అని చెప్పాడు. దానితో బాదుషా తులసీదాస్ను మీరు చెప్పినవన్నీ అబద్ధాలని సభాముఖంగా అందరి ముందు ఒప్పుకోండి అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతటా తులసీదాస్ ఒప్పుకోకపోవడంతో బాదుషాకు పట్టరాని ఆగ్రహం వచ్చి తులసీదాస్ను బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు. అంతే, ఎక్కడి నుంచి వచ్చాయో వేలాది కోతులు సభలోకి ప్రవేశించి తులసీదాస్ను బంధింపవచ్చిన సైనికుల వద్దున్న ఆయుధాలను లాక్కొని వారిని చుట్టుముట్టి కదలకుండా చేశాయి. ఈ కలకలానికి కనులు విప్పిన తులసీదాస్కు సింహద్వారంపై హనుమంతుడు దర్శనమిచ్చాడు. ఒళ్ళు పులకించిన తులసీదాస్ ఆశువుగా తన మాతృభాష అయిన అవధి భాషలో 40 దోహాలతో స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రంతో ప్రసన్నుడైన హనుమంతుడు ప్రీతి చెంది, తులసి, ఈ స్తోత్రంతో మమ్ములను ఎవరు స్తుతించినా వారి రక్షణ భారం మేమే వహిస్తాము అని వాగ్దానం చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు హనుమాన్ చాలీసా కామధేనువై భక్తులను కాపాడుతూనే ఉంది. హనుమాన్ చాలీసాను చదివినా విన్నా వాళ్ళందరికీ సకల భయాలు తొలగుతాయి. హిందువులు తిలకం ఎందుకు పెట్టుకుంటారో మీకు తెలుసా? భారతీయులకు ఈ ఆచారం చాలా ప్రాచీనమైంది. తిలకం అనేది హిందూ మతంలో ఒక సంప్రదాయ సంస్కృతిగా నడుస్తూ వస్తున్నది. ఇది దైవ చిహ్నంగా గుర్తించబడుతుంది. మన దేహంలోని ప్రతి ఒక్క శరీర అవయవానికి ఒక్కొక్క అధిదేవతలు ఉన్నారు. నుదుటకు బ్రహ్మదేవుడు అధిదేవత. నుదురు బ్రహ్మస్థానం కనుక బ్రహ్మస్థానమైన నుదుట తిలకం పెట్టుకుంటారు. నుదుటి యందు సూర్యకిరణాలు సోకరాదు. ఇది ఆరోగ్య సూత్రం. మనలోని జీవాత్మ జ్యోతి స్వరూపుడిగా మధ్యమంలోని ఆజ్ఞాచక్రంలో, సుషుప్త దశలో హృదయస్థానంలో అనగా అనాహత చక్రంలో ఉంటాడు. ఈ బొట్టు ధరించడం వలన మనిషికి భక్తి, ముక్తి కలిగి నిజాయితీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. పూర్వకాలంలో చాతుర్వర్ణాల వారు అయిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు వేరువేరు చిహ్నాలను ధరించేవారు. బ్రాహ్మణులు పవిత్రతకు చిహ్నంగా తెల్లని చందనాన్ని ధరించేవారు. క్షత్రియులు వారు తమ వీరత్వానికి చిహ్నంగా ఎర్రని కుంకుమను నుదుటిన ధరించేవారు. వైశ్యులు అభివృద్ధికి చిహ్నంగా పసుపు పచ్చని కేసరిని ధరించేవారు. శూద్రజాతికి చెందినవారు నల్లని భస్మాన్ని ధరించేవారు. భగవంతునికి సమర్పించిన చందనము, కుంకుమ, భస్మము భగవత్ ప్రసాదముగా భావించి తరువాత నుదుటున పెట్టబడింది. ఇలా వివిధ రకాలుగా హిందువులు బొట్టును పెట్టుకుంటూ ఉంటారు. మన జీవితంలో భగవద్గీత ఎందుకు అవసరం? భగవద్గీతలోని బోధనలు మానవాళికి వర్తించేవి. భగవద్గీతలోని బోధనలు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడానికి సహాయపడతాయి. భగవద్గీతలోని బోధనలు శాశ్వతమైనవి. భగవద్గీతలోని బోధనలు ఆత్మ యొక్క శాశ్వతమైన స్వభావాన్ని గుర్తించడానికి సహాయపడతాయి. భగవద్గీత కలియుగానికి అందిన గొప్ప వరం. భగవద్గీతను ఆదర్శంగా తీసుకుంటే మనిషికి ఆత్మగౌరవం, స్వేచ్ఛ పెంపొందడంతో పాటు సమానత్వ భావన వృద్ధి చెందుతుంది. ఈ అనుష్ఠాన వేదాంతాన్ని ప్రపంచానికి మొట్టమొదటిసారిగా స్వామి వివేకానంద తెలిపారు. శ్రీకృష్ణుడు గీతను అనుష్ఠాన వేదాంతంగానే అందించాడు. మనం మాత్రం దీనిని కేవలం పవిత్ర గ్రంథంగా భావించి పూజగదిలోనే ఉంచేశాం. భగవద్గీత కేవలం ప్రశాంతతనే కాదు, ధైర్యాన్ని, బలాన్ని కూడా ఇచ్చి ఒక వ్యక్తికి తన కర్తవ్యాన్ని పరిపూర్ణంగా తెలియజేస్తుంది. దీనివల్ల కేవలం ఆ ఒక్క వ్యక్తే కాదు, అతని చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా ధైర్యవంతులై దృఢంగా తయారవుతారు. అంతేకాదు, వాళ్ల బాధ్యతలను తెలుసుకొని బాధ్యతాయుతంగా ఉంటారు. అందరినీ కర్తవ్య నిర్వహణలో ఇంకా ఎక్కువ బాధ్యతతో, ఒక ధ్యేయంతో సామాజిక అభివృద్ధికి నిర్దిష్టమైన నిర్ణయాలను తీసుకునేలా చేస్తుంది. ఇప్పుడున్న పరిస్థితులలో మనం ముందుకు వెళ్ళడానికి ఆచరణీయ వేదాంతం కావాలి.
మన పాదాల వద్ద ఉన్న ప్రమిదలోని జ్ఞానజ్యోతి వెలుగును మెదడు వరకు ప్రసరింపచేయాలి. ధైర్యశాలి అయిన అర్జునుడికి ధీశాలి అయిన శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశం గీత. ధైర్యం కోసం గీత అన్న ఉద్దేశాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కోట్లాది ప్రజలు దీనిని శతాబ్దాలుగా చదువుతూ పరమోత్కృష్ట ప్రయోజనాన్ని పొందుతూనే ఉన్నారు. అందుకే ప్రతి స్కూల్లోనూ భగవద్గీతను బోధించాలి. అప్పుడే రానున్న తరాలకు మన సనాతన ధర్మం గురించి తెలుస్తుంది. ఇదే భగవద్గీత ప్రాశస్త్యం. ఇందుకే భగవద్గీత చదవాలి. గోమాత సేవ ఎలా చేయాలి? ఆ సేవ యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఆవు అత్యంత పవిత్రమైన, పరిశుభ్రమైన, ఎంతో సుకుమారమైన దేవతా స్వరూపం. మన సంస్కృతి సంప్రదాయాలను అనుసరించి గోమాతకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. గోవులకు వేద ప్రమాణమైన ప్రాముఖ్యత కలదు. హోమము వలన గోవు ఉద్భవించినది. మన జీవితాలలో తల్లి తర్వాత స్థానం గోమాత ఆక్రమించింది అని చెప్పడం అతిశయోక్తే కాదు. భారతీయులకు అనాది నుండి గోవు ఆరాధ్య దేవత. గోవు లేనట్లయితే మానవ మనుగడ ఊహించలేము. కొమ్ముల కొనభాగం బ్రహ్మ, మధ్యభాగం విష్ణువు, చివరి భాగం శివుడిగా కొలుస్తారు. ఇటువంటి స్వరూపం కలిగిన గోమాతను పూజించడం వల్ల సర్వ పాపాలు పోతాయని ప్రతి ఒక్కరూ ప్రగాఢంగా విశ్వసిస్తారు. గోమాతలో సర్వదేవతలు కొలువై ఉన్నారు. ఒక్క గోమాతను పూజించడం వల్ల సకల దేవతలను పూజించినట్లే అని శాస్త్రం చెబుతుంది. అందువల్లే గోమాతకు పురాణాల్లో ప్రత్యేక స్థానాన్ని ఇవ్వడం జరిగింది. గోవు నుంచి వచ్చే ప్రతి ఒక్కటి మానవాళికి ఉపయోగకరంగా ఉంటాయి. ఏ జంతువు వ్యర్థం అంటే పేడ సువాసనను కలిగి ఉండదు. కానీ గోవు పేడ మాత్రం సువాసనాభరితంగా ఉంటుంది. గోవు నుంచి వచ్చే పాలు, మూత్రం, పేడ ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. గోమూత్రంతో అనేక ఆరోగ్య సమస్యలను అరికట్టవచ్చు అని పరిశోధనలలో తేలింది. గోవు పేడతో చేసిన పిడకలను యజ్ఞాలలో, హోమాలలో వాడతారు. అంతేకాదు, నిత్యం మనం ఇంట్లో ఆవు పిడకలపై కొంచెం ఆవు నెయ్యి వేసి ధూపం వేస్తే క్రిమికీటకాలు మరియు దోమల నుంచి రక్షించుకోవచ్చు. అంతేకాదు, ఆవు నెయ్యితో హోమం చేస్తే ఆక్సిజన్తో పాటు క్రిమి సంహారక వాయువులు విడుదలై ఆ ప్రాంతాన్ని పరిశుభ్రం చేస్తాయి. గోవు నుంచి వచ్చే ప్రతి ఒక్కటి మనిషి మనుగడకు ఉపయోగపడేవే. పండుగలలోనూ, గృహప్రవేశాలలోనూ, అపర కర్మలలో కూడా ఆవుకు ప్రధాన స్థానం ఇస్తాము. సింపుల్గా చెప్పాలంటే ఆవు మన ఆయువు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.